హైదరాబాద్ స్టేట్ హోమ్ నుంచి 11 మంది అమ్మాయిలు పారిపోయిన ఘటన సంచలనమైంది. ఈ ఉదయం ఎవరూ లేని సమయంలో యూసుఫ్ కూడా స్టేట్ హోమ్ నుంచి కిచెన్ తలుపులు పగలగొట్టి యువతులు పరారయ్యారు. ప్రస్తుతం పరారైన యువతుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. స్టేట్ హోమ్ నుంచి యువతులు పారిపోవడంపై విచారణ జరుపుతున్నామన్నారు డీసీపీ. రెస్క్యూ హోమ్లో ఉండే పరిస్థితులతో వారు సర్దుబాటు కాలేక తల్లిదండ్రుల వద్దకు కానీ లేదా బంధువుల వద్దకు కానీ పారిపోయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడా కిందనే ఉన్నారు. మరి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ బాత్రూమ్ దగ్గర ఉన్న కిటికీ ఒక మెష్ ఉంది, మెష్ను రిమూవ్ చేసి ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కిందికి దిగి పారిపోయినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ రెస్క్యూ హోమ్లో దాదాపు 5గురు ఉంటారు. నార్మల్గా ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టేట్ హోమ్కి సంబంధించిన సెక్యూరిటీ ఉంటుంది. నిన్న కూడా మాకు ఇబ్బందిగా ఉంటుందేమో అంటే ఒక 2 హోంగార్డ్ను కూడా పంపించడం అనేది జరిగింది. అదే దీని గురించి జాయింట్ డైరెక్టర్ గారు కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. మరి ఏమి లోపాలున్నాయి, ఎందుకు పారిపోయారనేది కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎంక్వైరీ అనంతరం కానీ మనం డీటెయిల్స్ చెప్పడానికి అంటే నార్మల్గా వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటంటే ఈ రెస్క్యూ హోమ్లో లవర్స్ ఉంటారు. వాళ్ళతో ఆయనకి ఏమైనా మెసేజ్లు రావడం కానీ, వాళ్ళు పేరెంట్స్ దగ్గరకు కానీ లేకపోతే హస్బెండ్ దగ్గర కానీ పోకుండా మనము రెస్క్యూ హోమ్లో పెట్టే సందర్భం. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అనుకోని గిట్ట పారిపోయిన అవకాశం ఉంది కాబట్టి పారిపోవడానికి వెళ్ళి ఉంటారు.